మేము కదా జై తెలంగాణ అన్నోళ్ళం. మీరు కదా దొంగల్ని తెచ్చి పార్టీలో చేర్చుకుంది. కడియం శ్రీహరి గారిని చేర్చుకుంటే వద్దని చెప్పినాం, డి శ్రీనివాస్ గారిని చేర్చుకున్నప్పుడు వద్దని చెప్పినాం, తుమ్మల నాగేశ్వరరావు చేసుకుంటే వద్దన్నాం, పొంగులేటి వీళ్ళందరూ ఎందుకు ఉన్నాం మేము? అసలు మేమంతా జై తెలంగాణ అన్నోళ్ళం ఉన్నాం కదా. ఈ గడ్డ గురించి తెలుసు మాకు ఈ గడ్డ గురించి తెలుసు కదా, మాకు ఈ గడ్డ గురించి తెలుసు కదా. ఏదో కౌశిక్ రెడ్డి మాట్లాడుతుంది కదా, అందుకనే చెప్తాను ఆయన చేసిన మంచి పనులు నచ్చలే. మాలాంటి పని చేసిన వాళ్ళని కాదని, సూట్ కేసులు తెచ్చిన వాళ్ళని, దొంగలని, నై తెలంగాణ అన్నోళ్ళని గుత్పకట్టే పట్టుకొని జై తెలంగాణ కొట్టిన దానం నాగేందర్ తెచ్చి పీఫామ్ ఇత్తివి 2 సార్లు గెలిచిపోయి ఇప్పుడు ఆయన మళ్ళీ గుత్పకట్టే పట్టుకొని నీ మీదకే వస్తుండు. నేనేమనాలే? మంచిగా అయింది అనాల్సిందే కదా. ఆ రోజు తనలబడ్డ మమ్మల్ని అందరినీ రోడ్డు మీద వేసినావు, తన్నిని తెచ్చి పక్కన పెట్టుకున్నావు. కేసీఆర్ కుటుంబంతో మీకు ఉన్నది అనుబంధమా, బంధుత్వమా సార్? బంధుత్వం అస్సలు లేదు. తెలంగాణ కోసం బంధం పెంచుకున్నాం మేము, తెలంగాణ గడ్డ కోసం బంధం పెంచుకున్నాను నేను. ఇంక ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది చెప్పు? తెలంగాణకు అన్యాయం చేస్తున్నప్పుడు బరాబరి కేసీఆర్ను విమర్శిస్తాం, తప్పేముంది అందులో? కవితకు బెయిల్ రావడానికి రీజన్ బీజేపీ నేతలని వాళ్ళు అంటున్నారు, లేదు కాంగ్రెస్ అడ్వకేట్స్ వల్లే కవితకు బెయిల్ వచ్చిందని వీళ్ళు అంటున్నారు. మీరేమంటారు? సో అన్నం తినేటోళ్ళు అయితే అన్నం తినేటోళ్ళగా మాట్లాడతారు. అవగాహన లేనోడు, కోర్టు గురించి తెలియనోడు, వకాలత్ గురించి తెలియనోడు, తిరుపతికి పోతే నెత్తన్న మనది కావాలి, కత్తెన్న మనది కావాలి, ఈ 2 మనవి కానోడు ఏదైనా మాట్లాడతారు. మరి నిన్న కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చింది, మేమే ఇప్పించినామా? మనీష్ సిసోడియా గారికి కూడా బెయిల్ వచ్చింది, మేమే ఇప్పించినామా? రాహుల్ గాంధీ కూడా నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మీద ఉన్నాడు, మేమే ఇప్పించినామా బెయిల్? సోనియా గాంధీని ఇదే ఈడీ అరెస్ట్ చేయలేదు, చాలాసార్లు పిలిపించి పంపించింది. సోనియా గాంధీ గారిని కూడా మేమే క్షమించి వదిలేసినామా? అంటే మీడియాకి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు, ఒక పార్టీకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందంటే ఒక లెక్క. కొన్ని పేపర్లకు, కొన్ని టీవీ ఛానళ్లకు బీజేపీ అనేది ఈ రాష్ట్రంలో రావద్దు అనేది ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్. దానికోసం వాళ్ళ నోటికి వచ్చింది రాస్తారు, నోటికి వచ్చింది ప్రచారం చేస్తారు. దానికి పోనీ ఎర్ర రంగాన్ని జెండా వేసుకుంటారా అంటే ఎర్ర రంగాన్ని వేసుకునే జెండా వేసుకునే ధైర్యం లేదు. దానికి ఒక జర్నలిజం అనే ముసుగు, దాంట్లో వచ్చి మా మీద బదనాంగట్ల. లెఫ్ట్ ఎప్పుడో లెఫ్ట్, ఈ దేశ ప్రజలు దాన్ని ఎప్పుడో లెఫ్ట్ చేసిర్రు, వద్దనుకున్నారు ఈ దేశ ప్రజలు. ఆ లెక్కకు వస్తే ప్రపంచమే లెఫ్ట్కు దూరం అయిపోయింది. ఎర్ర జెండా